హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మన అలేఖ్య మేడం గారైతే పచ్చళ్ళ రేట్లయితే తగ్గిచ్చారు గదా! అందరూ చాలామంది వీడియోస్ చేసి రేట్లెక్కువున్నాయని చెప్పారు గాబట్టి, రేట్లయితే తగ్గిచ్చారు గదా! ఈ తగ్గిచ్చడంలో గూడా ఆవిడ ఒక పెద్ద స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యారు. ఆ స్ట్రాటజీ గనక చూసామంటే మనకు దిమ్మ తిరిగిపోద్దనమాట. సో, అదేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనము ఓపెన్ చేసి ఆవిడ ఎంత తగ్గించారు ఏంటి అనేదైతే ఒక్కొక్క పికిల్ అయితే చూద్దాము. చూసేటప్పుడే నేను మీకు చెప్తాను ఏం చేశారు అనేది. ఫస్ట్ అయితే మనము చికెన్ పికిల్స్ అయితే ఓపెన్ చేసాము. సో, ఇప్పుడు ఇందులో అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ చికెన్ పికిల్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి అర కేజీ, కేజీ మాత్రమే ఉన్నాయి. అర కేజీ 600 అలాగే కేజీ 1200 అని ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆవిడ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి అంటే ఇక్కడ పావు కేజీస్ లేవు. ఇక్కడ ఇంతకుముందు పాత రేటు అర కేజీ ఎంతుంది? 680 రూపీస్ ఉంది. ఇప్పుడు 600 ఉంది. ఇక్కడ ఎంత తగ్గించారు? 80 రూపీస్ తగ్గించారు. అలాగే కేజీ ఎంతుంది? ఇంతకుముందు 1400 ఉంది. ఇప్పుడైతే 1200 ఉందనమాట. అంటే 200 తగ్గించారు. మనకి అర కేజీ మీద రూ. 100, కేజీ మీద 200 అలా తగ్గించారు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే పావు కేజీస్ లేవు అసలు తీసేశారు. పావు కేజీ మీద తగ్గించడానికి ఏం లేదు గదా! తగ్గిస్తే ఆవిడకి లాస్ వస్తుంది గదా! సో, అందుకని చెప్పేసి పావు కేజీస్ అసలు లేవు. ఏ ఐటెంలో కూడా పావు కేజీ అనేది అసలు పెట్టలేదనమాట. అర కేజీ, కేజీ. సో, అర కేజీ మీద రూ. 100, కేజీ మీద 200 తగ్గించారు. పావు కేజీలు తగ్గిస్తే ఆవిడకి లాస్ వస్తుంది కాబట్టి పావు కేజీస్ అనేది తీసేశారు. మనం ఖచ్చితంగా కొనుక్కోవాలంటే అర కేజీ మాత్రమే కొనుక్కోవాలి లేదా కేజీ కొనుక్కోవాలి. పావు కేజీస్ కొనుక్కునే పాసిబుల్ అయితే లేదనమాట. సో, ఆవిడ ఇక్కడ ఫాలో అయిన స్ట్రాటజీ అయితే ఇది. ఇక్కడ ఆవిడ ఎంత తెలివిగా బిహేవ్ చేశారంటే పావు కేజీస్ లేవు ఎత్తేసారు. సో, మనం కంపల్సరీగా అర కేజీ కొనుక్కోవాలి. అర కేజీల మీద రూ. 100 తగ్గించారు. ఆవిడ ఆల్రెడీ పెట్టిన రేట్లే ఎక్కువ. అంత ఎక్కువ రేట్లలో ఒక రూ. 100 తగ్గించినంత మాత్రాన ఆవిడకి లాస్ అయ్యేది లేదు. ఆవిడకి బాగా లాభమే. కాకపోతే తగ్గించాము అని చెప్పుకోవడానికి మాత్రం జస్ట్ రూ. 100 మాత్రమే తగ్గించారు అంతే. కేజీ మీద ఒక 200, 250 లోపు, అలాగే అర కేజీలో అయితే 100 నుంచి 120 లోపు మాత్రమే తగ్గించారనమాట. ఇక్కడ ప్రతిదానికి మీరు ప్రైజెస్ కనుక గమనించారంటే రౌండ్ ఫిగర్లుగా ఉండే అమౌంట్లన్నీ తీసేసి పక్కన మీరు చూడండి అక్కడ గోంగూర చికెన్ పికిల్ ఓపెన్ చేశాను కదా! ఇక్కడ 1080 రూపీస్ వచ్చేసి మనకి అర కేజీ. అలాగే కేజీ వచ్చేసి 2016 రూపీస్. ఆ 16 రూపీస్ ఎందుకు కలిపారు? ట్యాక్సెస్ వాళ్ళకి పడతాయి కాబట్టి, ఆ ట్యాక్సెస్ మనం కట్టాలి కాబట్టి రౌండ్ ఫిగర్లు అనేది తీసేసి లాస్ట్‌లో 8 రూపీసు, 10 రూపీసు, 66 రూపీసు అలా పెట్టారనమాట. జనాలందరికీ తగ్గిచ్చాము అని చెప్తూనే, ఆ తగ్గిచ్చడంలో గూడా ఆవిడకి లాభంలోనే తగ్గిచ్చారనమాట. అంత పెద్దగా తగ్గిచ్చింది ఏమీ లేదు. ఒక రూ. 100, 200 తగ్గిచ్చారు. ఆవిడకి ఆల్రెడీ పెట్టిన ప్రైజే ఎక్కువ. ఆ ఎక్కువలో ఒక 100 తగ్గించినంత మాత్రాన ఏం అవ్వదు గదా! ఆమెకొచ్చే లాభాలు ఎలా అయినా వస్తాయి. మనకి పెద్దగా తగ్గేదేముండదు. రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. రేట్లు ఎక్కువగానే ఉన్నాయన్నమాట. మటన్ పికిల్ కూడా చూడండి అర కేజీ 1344. ఆ 44లో ఎందుకు పెట్టారు? అలాగే కేజీ వచ్చేసి 2688. ఆ 88లో ఎందుకు పెట్టారు అసలు? అమ్మో! మామూలు బుర్ర కాదసలు. బిజినెస్ తెలివితేటలన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. సో, అందుకే ఇలాంటి ప్రైజెస్ అయితే పెట్టారు. మనకి కేజీ మటనే 700, 800లో వస్తుంది. అలాంటిది ఇక్కడ అర కేజీ పికిలే 1344 అంట. అంటే దాదాపుగా మనకి 1500 పడుతున్నట్టే, ఒక రూ. 100 తక్కువ. ఒకసారి మీరు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువే ఉన్నాయి. తక్కువేం లేవు. ఇక్కడ ఇప్పుడు గోంగూర మటన్ పికిల్ అయితే ఓపెన్ చేశాను. అర కేజీ వచ్చేసి రూ. 1736. అంటే కేజీ వచ్చేసి మనకి రూ. 3472. అంటే ఇక్కడ కేజీ గోంగూర మటన్ పికిలు రూ. 3500. ఎక్కడైనా ఉందా అంత ప్రైస్ అసలు? 3500 గోంగూర మటన్ పికిల్ అమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? ఏందో ఈ జనాలు అసలు ఎందుకు వాళ్ళని అంత చూసి వాళ్ళ హైప్ చూసేసి అంతంత డబ్బులు వేస్ట్ పెట్టేసి ఎందుకు ఇంతింత రేట్లు పెట్టి కొంటున్నారో అసలు అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వాళ్ళే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వాళ్ళే, మా దగ్గర మటన్ పికిల్ ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి, మేము ఇంత అమ్మాము, మా దగ్గర ఇంత టేస్ట్ బాగుంటుంది, మొత్తం అంతా వాళ్ళే, అసలు సోషల్ మీడియా మొత్తం వాళ్ళే. నిజంగా చెప్పాలంటే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రైజులు చాలా తక్కువ ఉంటాయి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదనమాట. సో, అలాంటి వాళ్ళ దగ్గరైతే అస్సలు కొనరు. అసలు వీళ్ళని చూసి అంతంత రేట్లు పెట్టినా గానీ ఎగబడి ఎగబడి కొంటారు. అసలు ఏముందో వాళ్ళ దగ్గర నాకు అర్థం కావట్లేదు.
వాళ్ళ దగ్గర మనం ఒక 2 కేజీల పికిల్స్‌కి పెట్టే డబ్బులతో మనం ఒక నెల ఇంటి రెంట్ కట్టుకోవచ్చు. ఇప్పుడు గోంగూర మటన్ పికిల్ చూద్దాం. కేజీ ఎంతుంది వాళ్ళ దగ్గర? 3,500 ఉంది. ఒకవేళ మనం 2 కేజీలు ఆర్డర్ చేసుకున్నామనుకో 7,000 అవుతుంది. 7,000 అనేది మనం ఒక ఇంటి రెంట్. మా ఇంటి రెంట్ ఎంతో తెలుసా? 8,000 నెలకి. అందరి కోరిక మేరకు మేము రేట్లు తగ్గించామని చెప్తున్నారు కానీ ఏమీ తగ్గించట్లేదు. వాళ్ళ దగ్గర పికిల్స్ కొనేవాళ్ళైతే ఒకసారి ఆలోచించండి. ఒక కేజీ కొనేదానికి పెట్టే డబ్బులు మన ఇంట్లో ఒక నెలకి వాడే గ్రోసరీస్ సరుకులకి అయ్యే ఖర్చంతా. వాళ్ళ దగ్గర పికిల్స్ కొనాలంటే మనము ఎంత డబ్బులు పెట్టాలో చూడండి ఒకసారి. వాళ్ళ దగ్గర పికిల్స్ కొనేవాళ్ళైతే ఒకసారి ఆలోచించండి. దాని బదులు మన ఇంటి పక్కనో, మన రోడ్డు సైడ్ ఉండే వాళ్ళ దగ్గర పికిల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అది మంచిది కదా! పాపం మన వల్ల వాళ్ళు కొంచెం డెవలప్ అయితే అది మనకే మంచిది కదా! సో, అలాంటోళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇలాంటోళ్ళని కాదు. ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. మళ్ళీ కామెంట్స్‌లో వచ్చి నన్నైతే తిట్టొద్దు. నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టి ప్రాక్టికల్‌గా ఆలోచించి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా అయితే ఆలోచిస్తారో అలా ఆలోచించి చెప్తున్నాననమాట ప్రైజెస్ గురించి. దీన్ని ఎవరు నెగెటివ్‌గా తీసుకోవద్దు. మీ దగ్గర బాగా డబ్బులుండి ఒకవేళ పర్వాలేదు మేము కొనుక్కుంటాము అంటే కొనుక్కోండి. అభ్యంతరం ఏం లేదు. డబ్బులు లేకుండా ఉండి ఊరక ఇలాంటోటి మీద డబ్బులు వేస్ట్ చేసే వాళ్ళ గురించి వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. కామెంట్స్‌లోకి వచ్చైతే నన్నైతే తిట్టొద్దు. నేను చాలా ప్రాక్టికల్‌గా చెప్పాను అంతే. వాళ్ళ మీద లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన వీడియోకి కూడా చాలా నెగిటివ్‌గా వచ్చాయన్నమాట కామెంట్స్ అయితే. చాలామందైతే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు, అందుకే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు అన్నట్టు మాట్లాడారు. అలా కాదండి. బాగా మనీ ఉన్నోళ్ళు కొనుక్కోవచ్చు. వాళ్ళ దగ్గర తప్పులేదు. అలా అని నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడట్లేదు. వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి కూడా నేను తప్పుగా మాట్లాడట్లేదు. డబ్బు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా! అంటే మాలాంటి వాళ్ళు. సో, అలాంటి వాళ్ళైతే కొంచెం ఆలోచించి పికిల్స్ అనేది తీసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక 3 పికిల్స్ యాడ్ చేశాను. అయితే దాని ప్రైస్ వచ్చేసి రూ. 5,152 అయింది. అందుకని నేను ఒకటైతే డిలీట్ చేసేసాను. ఇప్పుడు 2 అర కేజీలు పెట్టాను. అంటే మనకి కేజీ అవుతుంది. కేజీ ప్రైస్ వచ్చేసి మనకి టోటల్‌గా రూ. 2,464 అంటే రూ. 2,500 పడుతుందనమాట. ఒక కేజీ పికిల్ వచ్చేసి 2 ఐటెమ్స్ కలిపి. సో, దీన్ని బట్టి మీరు ప్రైజెస్ అనేది చూసుకొని బేస్ చేసుకొని వీళ్ళ దగ్గర కొనాలా, బయట కొనుక్కోవాలా ఏంటనేది మీరు ఆలోచించుకొని మీ ఓన్ డెసిషన్‌తో మీకు ఎలా నచ్చితే అలా కొనుక్కోండి.